హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ మిక్చర్ అండి. భలే రుచిగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఒక 15 రోజులైనా పాడవకుండా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. బయట స్వీట్ షాపుల్లో కొన్ని తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసమైతే ఇక్కడ నేను 3 బంగాళాదుంపలను అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకొని పైనున్న చెక్కు మొత్తం తీసేసుకోవాలండి. మనకి ఇది మనం పప్పుచారు అన్నంలోకి లేదంటే రసం అలా పెట్టుకుంటాం కదా, అలా సైడ్ డిష్గా నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది. లేకపోతే పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా స్నాక్ లాగా ప్రిపేర్ చేసి కూడా ఇచ్చేయొచ్చండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను తీసుకున్న 3 బంగాళాదుంపల్ని పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని బంగాళదుంపలు అనేటివి తీసుకోండి. ఇక్కడైతే నేను 3 తీసుకొని ఈ మూడింటిని కూడా పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడవుగా వచ్చే విధంగా గ్రేట్ చేసుకోవాలి. మొత్తం అంతా తురిమేసుకోవాలండి. 3 బంగాళదుంపల్ని కూడా ఈ విధంగానే తురుముకోవాలి. ఇలా తురుముకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. అస్సలు మెత్తబడదండి, క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం తురుముకున్న బంగాళాదుంపనంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకొని కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకోవాలి. మనకి బంగాళదుంపలో ఉన్న పిండి పదార్థం అంతా పోయి వాటర్ అనేటివి తెల్లగా వచ్చే విధంగా ఒక 4 సార్లు అయినా వాటర్ వేసుకుంటూ వాటర్ నొంపేసుకుంటూ శుభ్రంగా కడిగేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం ఒక 4 సార్లు కడిగాక వైట్గా వచ్చేస్తాయండి. వాటర్ మటుకు తెల్లగా వస్తాయి. ఆ విధంగా వచ్చేలాగా మనమైతే ఆలు తురుమునంతా కడిగేసుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలండి వాటర్ అనేటివి. ఇలా తెల్లగా వచ్చాక ఇప్పుడు ఇదంతా ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇదంతా ఒక జల్లుల గిన్నెలోకి వేసేసుకున్నాక ఇంకా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. వాటర్ మొత్తం చక్కగా పోతాయి. అలాగే ఆలు తురుమంతా పొడి పొడిగా అయిపోతుంది మనకి. అలా వచ్చే విధంగా ఒక 15 నిమిషాలు జల్లుల గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఆలు తురుమంతా చక్కగా ఆరిపోయింది. పొడి పొడిగా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ ఆయిల్ కూడా చక్కగా వేడయ్యిందండి. ఇంకా ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప అంతా ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. ఒక్కసారిగా వేసుకోకుండా 2 సార్లుగా వేసుకోండి. 2 వాయిల్లాగా వేసుకుంటే ఫ్రై అవుతుంది మనకి. ఇలా వేసేసుకొని మంటని ఇంకా చిన్న మంట మీద పెట్టేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి మంట అనేది పెద్దగా ఉందంటే తొందరగా మాడిపోతుంది, అలాగే మెత్తబడిపోతుందండి. ఆలు తురుము అనేది చిన్న మంట మీద పెట్టుకొని కొంచెం టైం అనేది పడుతుంది. నిదానంగా అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి కరకరలాడుతూ ఉంటుందండి. ఒక 15 రోజులైనా మెత్తబడకుండా. చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో మనకి ఆలు మిక్చర్ అనేది. చాలా అంటే చాలా కరకరలాడుతూ వస్తుందండి. ఇంకా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మిగతాది ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఆలు తురుముని అది కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కసారి వేసుకున్నామంటే మనకి వేగదండి. 2 సార్లుగా వేసుకుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటే డీప్ ఫ్రై అవుతుంది. ఇది కూడా వేసేసుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ఉండేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ మనం వేసుకున్న రెండో వై కూడా డీప్ ఫ్రై అయిపోయింది. అది కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, దాంట్లోకి ఒక 1/2 కప్పు వరకు పల్లీలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్న ఒక అర నిమిషం ముందు కొద్దిగా జీడిపప్పు కూడా వేసేసుకోండి. జీడిపప్పు ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తామన్న ఒక అర నిమిషం ముందు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకొచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఆలు తురుమంతా ఉంది కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కరివేపాకు అలాగే పల్లీలన్నీ వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, ఇంకొచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకోవడం వల్ల. ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపకుండా పైనే కలుపుకోండి. ఎందుకంటే మనకి క్రిస్పీగా ఉన్నాయి కదా, చూర చూరలాగా అయిపోతాయి కాబట్టి పైనే ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఒక 15 రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా స్నాక్ లాగా ఇలా పెట్టేయొచ్చు. లేదంటే పప్పుచారన్నము, రసంలోకి కూడా సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట షాపులో కొని తెచ్చుకునే పని లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజుల పాటు మనము స్నాక్ అనేది పిల్లలకి వెతుక్కోకుండా ఇంటికి రాగానే ఇది పెట్టేయొచ్చు అనమాట. ఇంకంతా ఇలా కలుపుకొని ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసేసుకోవడమేనండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఆలు మిక్చర్ అయితే చూపించేశాను కదా. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.